నిన్ను నాశనం చేస్తాడు. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నరహంతకుడు, వాడు మోసగాడు. నిన్ను చేయొద్దంటున్నాడు. చేయొత్తని ప్రార్థన చేస్తా, చేయొత్తని ప్రార్థన చేస్తా. ఇంకా 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 పరలోకం కావాలనుకుంటే సుధాకర్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడైనా ఛానల్ ఆయన యొక్క ప్రేమకు పూర్తిగా పాత్రలు అవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి దేవుడికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎవరు నమ్మలేని కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎంత మాత్రం మత ప్రచారం కాదు. ఎందుకంటే నేను చాలా మంది క్రిస్టియానిటీకి ఆపోజిట్గా ఉన్నటువంటి చాలా మంది లాగా వాళ్ళందరికంటే కఠినంగా ఉన్నటువంటి పర్సన్ని నేను అలా చెప్పడానికి ఎంత మాత్రం వెనకాడటం లేదు. ఎక్కడ నాకు ట్రాక్స్ పంచుతూ ఉన్నా, లేకపోతే పై నుంచి వెళ్ళిపోవడం ఒక పుస్తకము పంచేవారు. మన బ్రదర్స్ అందరికి కూడా తెలుసు. పై నుంచి సహాయం అని యేసుక్రీస్తు వారు ఇలా చేయిస్తూ ఉండే ఎన్నో ట్రాక్స్ నా చేతితో చింపి పడేశాను. అండ్ క్రిస్టియానిటీ మీద నాకు ఒక గుడ్ ఒపీనియన్ లేదు. అయితే చాలా మంది క్రైస్తవులతో వాదించాను. అయితే ఇన్ 2009 మా ఫాదర్కి ఉన్నటువంటి ఒక పెద్ద బిజినెస్ అంతటిని తను లాస్ అయ్యారు. అండ్ ఎవరు బంధుమిత్రులుగా ఉన్నారు, ఎవరు బంధుమిత్రుల ప్రేమ ఎంతవరకు, స్నేహితుల ప్రేమ ఎంతవరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా ఎంతవరకు మనకు సహాయం చేయగలుగుతుందని పూర్తిగా నేను తెలుసుకునే సందర్భం అది. అయితే ఎంతోమంది బంధుమిత్రులు ధనవంతులు ఉన్నప్పటికీ పూర్తిగా మాకు ఎవరు సహాయం చేయని పరిస్థితి, ఎవ్వరు ఊహించని స్థితిలోకి మా జీవితాలు వెళ్ళిపోయాయి. ఆ టైంలో నమ్మలేని ఒక నిజం ఏంటంటే, ఫుడ్ కోసం, ఒక పూట భోజనం కోసం ఆకలితో ఎదురు చూస్తూ పక్కింట్లో ఉన్నటువంటి కుక్కర్ విజిల్ వస్తున్నప్పుడు ఆ విజిల్ స్మెల్ కూడా నేను ఆకలికి తట్టుకోలేక వెళ్ళి అడుక్కొని తిందాం అని అనిపించేలాంటి పరిస్థితి నాకు ఇంకా అవన్నీ చక్కగా గుర్తున్నాయి. ఈరోజు పవిత్ర చెప్పింది, నాకు చెప్పాలని నేను కోరుకోలేదు. తను యాక్చువల్గా తను అనౌన్స్ చేసేసింది. ఈ బీదలకి దిక్కులేని వారి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, ఆ రోజు నేను అనుభవించేటువంటి ఆకలి బాధ. అండ్ నాకు డిగ్రీ చదువుతున్న డేస్ అవి, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఫీజు పే చేయడానికి అమౌంట్ లేక, ఇంట్లో చాలా ఇబ్బంది, పార్ట్ టైం జాబ్ చేస్తుంటే వాళ్ళు శాలరీస్ ఇవ్వక, చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో నా డిగ్రీ డిస్కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. అలాంటి టైంలో జీసస్ క్రైస్ట్ గురించి నాకు చెప్పినప్పుడు నేను అన్నాను, చచ్చిపోయే వాళ్ళని కూడా మతం మార్చుకుని మీరు వదలరా అని చెప్పాను.
అలాంటి ఒక విసుగు అనమాట క్రైస్తవ్యం మీద. అయితే నేను ఏ క్రైస్తవుడు నాకు చెప్పడం వల్ల నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చేర్చబడలేదు. ఇంత గొప్ప ప్రేమమూర్తి దగ్గరికి నేను ఎవ్వరూ చెప్పడం, మనిషి అనేవాడు చెప్పడం వల్ల నేను చేరలేదు ఆయన దగ్గరకు, ఆయన పాదాల దగ్గరికి. కేవలం ఒక రోజు నైట్ ఈ భూమి మీద ఈ సృష్టికర్త అనేవాడు ఎవరైనా ఉంటే నన్ను వచ్చి కలుసుకోవాలి అని దేవుడు అని నాకు తెలియదు, కానీ స్పేస్లో మన పైకి ఆకాశంలో చూస్తూ ఒక మాట అనుకుని పడుకున్నాను. ఒక గొప్ప మెరాకల్తో మార్నింగ్ నేను నిద్ర లేయడం జరిగింది. చూడగానే అడ్మిషన్లో హాస్పిటల్లో ఉన్నాను, చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లంతో. డాక్టర్స్ చెప్పారు 3 మంత్సే టైం ఈవిడికి అని, చనిపోతానని చెప్పారు. ఆ టైంలో నాకు దర్శనంలో కలలో నాకు కనిపించి నాతో మాట్లాడేటువంటి గొప్ప ప్రేమమూర్తి యేసుక్రీస్తు ప్రభు. ఇది మతం కాదు, మార్గం. నేను మతం ఎక్కడ మారలేదు, జస్ట్ ఆయన ప్రేమలో అలా ఫాలో అయ్యాను. ఆయన ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నాను రాత్రి పగళ్ళు. ఆ దిబ్బల్లో వచ్చినప్పుడు చూస్తే కనుక చాలా భయంకరమైన స్మెల్, కానీ అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ కలుసుకుంటుంటే నాకేం ఇన్ఫర్మేషన్ చిన్న ప్లీజ్ ఒకరినొకరు కనపరుచుకోవాలంటుంది. జోయిల్ కూడా చేస్తారంట. నాకు ఒక చిన్న ప్లేస్ ఇస్తారా నిల్చోడానికి? థ్యాంక్ యూ. పవిత్ర, గ్రేస్, చప్పట్లు. మైక్ నా చేతిలో, వాయిస్ ఏమో బ్రదర్. పవిత్ర, గ్రేస్, లక్ష్మి. ఉమేష్ గారు తన పని, మా ఇంటి పని అని చాలా ఇంట్రెస్ట్గా పైప్ లైన్ కానీ కరెంట్ కానీ ఎవరు చెప్పకుండానే తన పనిగా